మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. ఈ నినాదం వినగానే మనకు ఆర్టీసీ బస్సులు గుర్తొస్తాయి. అయితే పరిస్థితి ఇప్పుడు తలకిందులైంది. పురుషులకు సీట్లు దొరకడం లేదు. దీంతో పురుషుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా కొన్ని సీట్లు ఏర్పాటు చేయాలి అనే యోచనకు వచ్చింది. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది నిజం. మనది పురుషాధిక్య సమాజం. మహిళలను పురుషులతో పాటు సమానంగా చూడాలనే ఉద్దేశంతో వారిని ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగానే వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే వారి కోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లు కూడా కేటాయించింది ఆర్టీసీ. కొంతకాలం క్రితం వరకు మహిళలకు కేటాయించిన సీట్లు ఖాళీగా ఉంటే వాటిల్లో పురుషులు కూడా కూర్చునేవారు. బస్సు ఎక్కిన మహిళలకు మాత్రం సీట్లు ఇచ్చేవారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళల సంఖ్య పురుషుల సంఖ్య కంటే తక్కువగానే ఉండేది. దీంతో మహిళలకు సీట్ల విషయంలో ఇబ్బంది వచ్చేది కాదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో పాటు వికలాంగులకు, వృద్ధులకు, ముఖ్యమైన వ్యక్తులకు అంటే ఎంపీ, ఎమ్మెల్యే లాంటి వారికి ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన దాఖలాలు మనకు కనిపించవు. ధనవంతులు ఎవరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయరు. ఇక ఆర్టీసీ బస్సులు పేదలు, మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన ప్రయాణ సాధనాలుగా మారాయి. ఇంతకాలం సీట్ల విషయంలో మహిళలకు కేటాయించిన సీట్లలో మహిళలను కూర్చొనిద్దామనే నినాదం చూసైనా వారికి సీట్లు ఇచ్చేవారు పురుషులు. అయితే రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రయాణికుల ఆదరణకు నోచుకుంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంగా పేర్కొంటూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేసింది. మొదటి వారం రోజుల పాటు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించారు. అనంతరం ఆధార్ కార్డు చూపిస్తే 0 టికెట్ ఇస్తూ ఉచిత ప్రయాణానికి వీలు కల్పించారు. ప్రభుత్వం తెచ్చిన ఈ పథకానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటిదాకా ఆటోల్లో ప్రయాణం చేసిన మహిళలు ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో సుమారు 40% ఉన్న మహిళా ప్రయాణికుల సంఖ్య మహాలక్ష్మి పథక ప్రవేశం తర్వాత మరో 20% అధికమైంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో సిటీ బస్సులు తిరుగుతుంటాయి. సిటీ బస్సులకు ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా 2 ద్వారాలు ఉంటాయి. మహిళలు ముందు ద్వారం నుంచి, పురుషులు వెనక ద్వారం నుంచి బస్సులు ఎక్కి దిగేవారు. అయితే మారిన పరిస్థితుల కారణంగా 2 ద్వారాల గుండా మహిళలు బస్సులు ఎక్కి దిగుతున్నారు. మహిళలకు కేటాయించిన సీట్లు సరిపోని పక్షంలో బస్సు వెనక సీటు వరకు మహిళలే కూర్చుంటున్నారు. వెనక ద్వారం నుంచి బస్సు ఎక్కవద్దని కండక్టర్లు చెప్పినప్పటికీ మహిళలు పట్టించుకోవడం లేదు. ఇక సీటు విషయానికి వస్తే సీట్లో కూర్చున్న మహిళల్ని లెమ్మనడం మర్యాద కాదు కాబట్టి ఏమీ చెప్పలేని పరిస్థితి. దీంతో సీటు దొరకలేదని పురుషులు బస్సు దిగి వెళ్లిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్ లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి విషయాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచన చేస్తోంది. పురుషుల్లో వృద్ధులు ఉంటే వారికి ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు పైన కసరత్తు జరుగుతోంది. మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఆక్యుపెన్సీ రేషియో గతంలో 69% ఉండేది. గతంలో నిత్యం మహిళా ప్రయాణికులు 12 నుంచి 14 లక్షలు ఉండగా ఇప్పుడు 29 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. దాంతో ఓఆర్ దాదాపు 89% నమోదవుతోంది. ఉన్న బస్సులతోనే అంత రద్దీని తట్టుకోవడం ఆర్టీసీకి సవాలుగా మారుతోంది. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ఆఖరి బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని డ్రైవర్, కండక్టర్లు దాదాపు 20 మందికి పైగా
పైగా ఆర్టీసీ ఎండీకి వివరించారు. సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చారు. నిల్చునేందుకు స్థలం లేక బస్సు ఎక్కలేక విద్యార్థులు అక్కడే ఆగిపోయి ఇబ్బంది పడ్డ ఘటనలు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. ఆయా అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. డిపో మేనేజర్లు కూడా క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో తిరిగే సిటీ బస్సులు, గ్రామాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులకే ఈ సమస్య పరిమితం కాలేదు. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ సీట్ల సమస్య తప్పడం లేదు. సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇవి సాధ్యం కాదంటే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. జీరో టికెట్ అని మహిళా ప్రయాణికుల్ని చిన్నచూపు చూడమని, వారి తరపున ప్రభుత్వం ఆ ఛార్జీ చెల్లిస్తోందని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలు రకాల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడతామని ఆర్టీసీ అధికారులు చెప్పుకొచ్చారు. న్యూస్ దిస్ వీక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.